నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పార్లమెంటు ఎన్నికల్లోనూ పాగా వేయాలని కాంగ్రెస్ నిర్ణయం బూత్ స్థాయి నుంచి పనిచేయాలని ఖర్గే దిశా నిర్దేశం పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాసా కసరత్తు అధినేత కేసీఆర్ లోక్సభకు పోటీ చేయాలని నేతల అభిప్రాయం నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిధులు చెల్లించే అంశంపైనే ప్రధానంగా చర్చ ప్రారంభానికి సిద్ధమైన దేశంలోనే అతిపెద్ద సముద్రపు వంతెన ముంబైలో అటల్ సేతును జాతికి అంకితం చేయనున్న ప్రధాని లక్షద్వీప్ స్వరూపాన్నే మార్చేసిన ప్రధాని పర్యటన అగాతి దీవి అందాలను ఆస్వాదించేందుకు పోటెత్తుతున్న పర్యాటకులు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ పనిచేయాలని ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది బూత్ స్థాయి నుంచి అత్యధిక శాతం ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఆయన సూచనలకు అనుగుణంగా పనిచేసి లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు వీలుగా రాష్ట్రంలో పార్టీ శ్రేణులు నాయకులు పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమై వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించారు తెలంగాణ లోక్సభ ఇన్ఛార్జీలతో ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీ గెలుపునకు ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేసుకుని పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారని సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతుంది అత్యధిక స్థానాలు గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజల ఆస్తుల్ని దేశ వనరుల్ని కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతాం 17 గెలవాలనే మా కార్యక్రమం ముందు తీసుకో ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్ననే మార్పు కోరుకున్నారు దానికి అనుగుణంగా ఈరోజు ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి దృష్ట్యా కేంద్రం మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా 17 పార్లమెంటు స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటుగా అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకుని గొప్ప పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించామని ఈ సందర్భంగా కోరుతాం తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి విజ్ఞప్తి చేసింది రాజకీయ వ్యవహారాల కమిటీలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రెండింటిలోనూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఆ తీర్మానాలను ఏఐసీసీకి నివేదించిన రాష్ట్ర నాయకత్వం ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఎదురుచూస్తోంది ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎక్కడైనా పోటీ చేసేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావాలని కోరాం
వారి కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశిస్తాం. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశమున్న ఆశాబహులను పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్, సేవలాల్ రాథోడ్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్లు టికెట్లు ఆశిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలారెడ్డిలను బరిలో దించే అవకాశముంది. మల్కాజ్గిరి నుంచి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ లేదా అజారుద్దీన్ పోటీ చేసే అవకాశమున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల నుంచి చిగురింత పారిజాత రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కానీ పోటీ చేసే అవకాశముంది. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి నిరాశకు లోనైన పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో దిగుతారని పేర్కొంటున్న కాంగ్రెస్ వర్గాలు పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశముందని చెబుతున్నాయి. భువనగిరి నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్యలతో పాటు సర్వే సత్యనారాయణ కూడా పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్లు టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆమె నిరాకరిస్తే అక్కడి నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, రాజేంద్ర ప్రసాద్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. భారాస అధినేత కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని, ఆయన పార్లమెంటుకు వెళ్లాలని మహబూబాబాద్ సన్నాహక సమావేశంలో సీనియర్ నేత వి ప్రకాష్ కోరారు. సొంత పార్టీకి చెందిన వారే కొందరు వ్యతిరేకంగా పనిచేశారన్న రెడ్డి నాయక్, శంకర్ నాయక్ వ్యాఖ్యలు సమావేశంలో కలకలం రేపాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తారని కేటీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి లోక్సభ సన్నాహక సమావేశాలు నేతల విభిన్న అభిప్రాయాలకు వేదికలవుతున్నాయి. కార్యకర్తలకు గుర్తింపు, భారాసగా పేరు మార్పు, సంక్షేమ పథకాల్లో పార్టీ భాగస్వామ్యం లేకపోవడం, దళిత బంధు లాంటి అంశాలు తరచూ ప్రస్తావనకు వస్తున్నాయి. మహబూబాబాద్ సమావేశంలోనూ ఓ కార్యకర్త భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడంతో తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తమను ఒత్తిడికి గురిచేసిందని, జీతాలు తగిన సమయానికి ఇవ్వలేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని మరో కార్యకర్త తెలిపారు. అయితే సీనియర్ నేత వి ప్రకాష్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. టవరింగ్ పర్సనాలిటీ అయిన కేసీఆర్ అవసరం శాసనసభలో లేదని, ఆయన పార్లమెంటుకు వెళ్లాలని కోరారు. భారాస ఉండాల్సిందేనన్న ప్రకాష్ కేటీఆర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఇక్కడ సరిపోతారని చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు చాలా చేశారన్న ప్రకాష్ ప్రస్తుతం ఆయన సేవలు, విజన్ దేశానికి అవసరమని పేర్కొన్నారు. భారాస మద్దతుతోనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాకుండా భాజపా కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీని ఎదుర్కోవడం భాజపాకు సమస్య కాదన్న ఆయన మూడోసారి గెలిస్తే కేసీఆర్ ని ఎదుర్కోవడం కష్టమని భాజపా కుట్ర చేసిందని అన్నారు. వైఎస్ చంద్రబాబుని ఎదుర్కొన్న భారాసకు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఓ లెక్క అన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్త పరిష్కార మార్గాలతో కేసీఆర్ పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పారు. ఇక నుంచి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా విధానముండాలని, ఉద్యమం తరహాలో పార్టీ స్వరూపాన్ని మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా నిలిచినప్పటికీ కొందరు పార్టీకి నష్టం చేశారని రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, శంకర్ నాయక్ మాట్లాడిన సందర్భాల్లో సమావేశంలో కొంత వాగ్వాదం జరిగింది. పక్కనే ఉన్న కార్యకర్తలే కొందరు వ్యతిరేకంగా పనిచేశారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. తండాలు పంచాయతీలుగా చేయడంతో సర్పంచ్ పదవులకు పోటీపడి కొందరు వ్యతిరేకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు. దీంతో రెడ్డి నాయక్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం నినాదాలు చేశాయి.
పార్టీ ఓటమికి కారకులైన కొందరు వేదికపై ఉన్నారని, కాంగ్రెస్ కు మద్దతు పలికిన వారు కూడా ఇక్కడకు వచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంలోనూ సమావేశంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభిప్రాయాలు తీసుకోకుండా అభ్యర్థులను ఖరారు చేయవద్దని శంకర్ నాయక్ కోరారు. అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అధినేత అభ్యర్థులను ఖరారు చేస్తారని కేటీఆర్ తెలిపారు. భారాస గెలిస్తేనే పార్లమెంటులో తెలంగాణ గలం వినిపిస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలి అని చెప్పి అడగక ముందే మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం, ఆశపడటం, లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా శాసనసభ్యులు ఓడిపోయిండు, మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనే ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము. మా అభ్యర్థులు ఓడిపోతారు కావచ్చు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పథకాలు కొనసాగుతాయి అని ఆశపడ్డారు. అది జరగలేదు. కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యారు. ఆ ప్రభావం మేము ఇచ్చిన ఫలితం తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తాం. ఒక్క మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 4 వైద్య కళాశాలలు కేసీఆర్ ఏర్పాటు చేశారని దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ రోజు 2 లక్షల రుణమాఫీ సహా అన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. ఖమ్మంలో 3 రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని, ఒకరికి మరొకరు పడటం లేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు తేలేదని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం భారసతో మాత్రమే సాధ్యమని అన్నారు. గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే భారాస వచ్చే ఎన్నికల్లో గెలవాలని హరీష్ రావు తెలిపారు. మొన్న శాసనసభలో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే అన్న ఆయన ముందు ముందు అసలు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు జిల్లా కార్యాలయాల్లో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేడు సమావేశం కానుంది. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45.63 కోట్ల నిధులు రాగా 45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ 24.91 కోట్లు, తెలంగాణ 19.71 కోట్లు, కేంద్రం కోటి ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్లు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఆంధ్రప్రదేశ్ 3.35 కోట్లు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్ను 23.5 కోట్లుగా ఖరారు చేశారు. అందులో వేతనాల ఖర్చు 12.7 కోట్లుగా ఉంది. అంటే నెలకు ₹1 కోటి పైగా వేతనాలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద 22 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలు చెల్లించే పరిస్థితి లేదని కృష్ణా బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. నిధుల విషయమై 2 రాష్ట్రాలకు లేఖ రాస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు. అత్యధికంగా ఉన్న యువశక్తిని సద్వినియోగించుకుంటూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగే కాలం మరెంతో దూరంలో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ రాబోయే కాలంలో 3వ స్థానంలో నిలిపే లక్ష్యంతో సాగుతున్నట్లు వివరించారు. గతంలో 2 కంపెనీల స్థాయి నుంచి 9 ఏళ్లలో 400 సంస్థలు దేశంలో మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా జీవితంలో నిలదొక్కునేలా విద్యనందించాలని కోరారు. కార్యక్రమంలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జనగామ జిల్లా వైద్యాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. 50,000 లంచం తీసుకుంటుండగా డాక్టర్ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ అజర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓబుల్ కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఫార్మసిస్ట్ శ్రవంతిని రఘునాథపల్లి పీహెచ్సీలో సర్దుబాటు చేయడంతో పాటు పెండింగ్ వేతనాల బిల్లులు పాస్ చేసేందుకు ₹1,00,000 లంచం అడిగారు. తొలుత 50,000 ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో బాధితురాలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. కార్యాలయంలో మహమ్మద్ అజార్ ద్వారా మరో 50,000 లంచం ఇస్తుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లంచం డిమాండ్ చేసినా తమను సంప్రదించాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబుడిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలు జిల్లా అధికారులను కదిలించాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య, మిషన్ భగీరథ, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులను తీసుకొచ్చి గ్రామాన్ని సందర్శించారు. కిడ్నీ వ్యాధి మృతులపై ఆరా తీసి బోరు, మిషన్ భగీరథ నీటిని పరీక్షలు చేయించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, వారు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మెడికల్ ఆఫీసర్ కూడా ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేసినారు. మరి ఎందుకు ఈ సమస్య వస్తుంది అనేసి కూడా మనం తెలుసుకోవడానికి ఆల్కహాల్ కన్జంప్షన్ వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తా ఉంది. ఒక 1 వీక్ లో ఇక్కడ ఒక క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకునేసి అన్నిటికీ కూడా ఒక 50 రకాల టెస్టులు అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా మిషన్ భగీరథ ఇది కొద్దిగా హైట్ లో ఉంది హ్యాబిటేషన్. సో దానివల్ల ఏంటంటే మిషన్ భగీరథ రెగ్యులర్ గా వస్తలేదు వాటర్. సో ఆల్రెడీ మిషన్ భగీరథ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని రిజాల్వ్ చేయడానికి. ఒక కొత్త సంపు కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. సమ్మర్ కల్లా ప్రతిరోజు కూడా వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక రోడ్ సమస్య ఒకటి ఉంది. సో ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళని అంబులెన్స్ లో తరలించాలంటే కూడా ప్రాబ్లం అవుతా ఉంది. 1 వీక్ లోపల పిఆర్ డిపార్ట్మెంట్ ఈకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో ఎస్టిమేషన్ వేసి ఇవ్వమని, రిజాల్వ్ కావడానికి కూడా రోడ్ సమస్య కూడా ఊరికి. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైఫాబాద్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువ జనోత్సవాలను సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హన్మకొండలో మెడిసిన్ డాక్టర్స్ అకాడమీ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించారు. పరకాలలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులు శ్రమదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ కదంబ, రావి ఆకులపై స్వామి వివేకానంద చిత్రాలను చెక్కి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని బండరాళ్ల క్వారీల్లో బ్లాస్టింగ్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ పేలుళ్ల కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పంట పొలాల్లో బండరాళ్లు పడుతున్నాయి. దీనిపై ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేయడంతో క్వారీల ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మంథని, దేవునిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కంకర, బండరాల తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. క్వారీల్లో నిత్యం వందలాది వాహనాలతో కంకర తరలిస్తుండటంతో తమ గ్రామాలు దుమ్ము ధూళితో నిండిపోయి రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగులు, తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనితో పాటు గ్రామంలోని అడుగంటిన భూగర్భ జలాలను సైతం పరిశీలించారు. అభివృద్ధి పనుల పేరుతో క్వారీల్లో యథేచ్ఛగా తవ్వకాలుతున్నారు. క్వారీ సమీపంలోని ఇళ్ల గోడలకు బీటలు వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆ క్వారీ నుంచి ఇష్టానుసారంగా గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ రోడ్లు, ఇండ్లు, బోర్లు అన్ని కూడా నష్టపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మా మంతంతూన్పల్లి గ్రామంలో ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా దీన్ని చర్య తీసుకొని ఇట్లాంటి మాఫియా, ఇట్లాంటి దుండగులను తప్పకుండా చర్యలు తీసుకొని ఆ క్వారీ మూసేయాలని చెప్పేసి గ్రామస్తులందరి తరపు నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం. అందులోనే అదిలినప్పుడు ఇరుక్కపోయి చాలా మంది నష్టపోయారు. ఇళ్ళసుగా పర్యబెట్టిన ఇండ్లు చాలా ఇబ్బంది అవుతుందని అందరూ తరపున మేముసుగా చాలా మంది అక్కడ పోయి అది కరెక్ట్ కాదని చెప్పినా అప్పుడు ఇనలేరు. ఎవడన్నా అన్ని బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు పట్టించుకోలేరు. ఆ కంకర మిషన్ బంద్ చేసి ఎప్పటిలాగా భూమి ఉంటే రైతులు బతుకుతారు, బోల్డ్ ఊరుతాయి. చాలా ఘోరం అంటే అంత భయంకరం. అక్కడ పోతే మనిషి ఆ పొక్కల వాడి సత్తే అలా పడితే ఆడు ఇక శవమే వస్తాడు కానీ మనిషి అయితే రాడు. బోల్డ్ ఊలిపోతున్నాయి, బాయిల్స్గా ఎండకపోతున్నాయి, భూకర్ జల్లలుసుగా
తక్కువైపోతున్నాయి. దానివలన అది కంకర మిషన్ సీల్ చేయాలి ఇంతర్ల తొందరగా. కలెక్టర్కి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం. కంకర మిషన్ వల్ల బాంబులు పెట్టడం వల్ల ఇండ్లు పర్రెలు పెట్టడం చాలా దెబ్బతినిపోతున్నాయి. ఈ బోరు బావిలు సుత చాలా పడిపోతున్నాయి. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. పరిమితికి మించి క్వారీలు తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. గనుల శాఖ అధికారులు ఈ క్వారీ నిర్వాహకులకు 2 నెలల క్రితమే జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఆ వివరాలను సైతం బహిర్గతం కాకుండా గోప్యత పాటించారు. తాజాగా మంత్రి విచారణకు ఆదేశించడంతో జరిమానా విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తమ మనుగడకు ఇబ్బందిగా మారిన కంకర క్వారీని పూర్తిగా మూసేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు గైర్హాజరు కావడంపై భారతీయ జనతా పార్టీ వారిని టార్గెట్ చేసింది. హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన హిందూ వ్యతిరేకుల ముఖాలను చూడాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయోధ్యలో జరిగే ఆధ్యాత్మిక వేడుకను భాజపా రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందున తమ పార్టీ హాజరు కావడం లేదని బుధవారం నాడు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి అయోధ్యకు వెళ్లరని తెలిపింది. అంతకుముందే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా అయోధ్యకు వెళ్లటం లేదని ప్రకటించారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నాసిక్లో నేడు 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం మహారాష్ట్రలో 10,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం తెలిపింది. దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అటల్ సేతుగా పిలుస్తున్న ఈ వారధి ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతుంది. 17,840 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెన నిర్మించారు. బ్రిడ్జ్ పొడవు దాదాపు 22 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. వంతెన మీదుగా సేవ్రీ నుంచి నవాషేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంది. ముంబై నుంచి పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే స్వయంగా పర్యవేక్షించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికా తన వాదనను గురువారం గట్టిగా వినిపించింది. ఇజ్రాయెల్ చర్యలను మానవ హననంగా భావించి యుద్ధనేరంగా పరిగణించాలని దక్షిణాఫ్రికా కోరింది. తన వాదనకు మద్దతుగా 84 పేజీల అఫిడవిట్ను సమర్పించింది. నెదర్లాండ్స్లోని ద హేగ్లో 2 రోజుల విచారణను కోర్టు గురువారం ప్రారంభించింది. 1948లో మానవ హననంపై చేసుకున్న ఒప్పందం ప్రకారం రూలింగ్ ఇవ్వాలని దక్షిణాఫ్రికా కోరింది. వెంటనే గాజాలో దాడులను ఆపేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. దక్షిణాఫ్రికాకు ఇండోనేషియా మద్దతు పలికింది. మానవ హననం ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ రాజకీయ ఉద్దేశాలతోనే దక్షిణాఫ్రికా కేసు వేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలిచింది. మానవ హననానికి సంబంధించిన ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ టెక్ షోలో ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ ఫిట్నెస్ ట్రాకర్ రింగ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రింగ్ ధరించడం ద్వారా హార్ట్ బీట్ ను తెలుసుకోవచ్చు. ఇంకా వ్యాయామం, నిద్ర ఎంత అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఇది ధరించిన వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విడుదల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రిన్స్ అభిమానులతో కిటకిటలాడాయి. నిన్న రాత్రి నుంచే థియేటర్ల ముందు ఫ్యాన్స్ బారులు తీరారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు నిన్న రాత్రి పెద్ద ఎత్తున ఎగబడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. Aduh.